పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివి, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. తరగని నీ కృపా నాపై చూపిన యేసయ్యా, తరగని నీ కృపా నాపై చూపిన యేసయ్యా. నా స్థితిగతులను మార్చుట కొరకై, నా స్థితిగతులను మార్చుట కొరకై ధరణికి దిగి వచ్చిన దాక్షిణ్య పూర్ణుడవే, ధరణికి దిగి వచ్చిన దాక్షిణ్య పూర్ణుడవే. తరగని నీ కృపా నాపై చూపిన యేసయ్యా. హల్లెలూయా. అందరూ కూడా దయించి ప్రార్థన పూర్వకంగా కొంత సమయం మనము ప్రభు సన్నిధిలో గడుపుదాము. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మరి ప్రభు మనలను ఎప్పటికప్పుడు ఆయన అమూల్యమైనటువంటి ఉపదేశములతో మనలను ఎంతగానో బలపరుస్తూ వస్తూ ఉన్నారు. మహాదేవుని కృపను బట్టి ఎంతో విలువ, ఎంతో మరి కృపచేత ఆయన మనకి ఆయన కృప మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ ప్రపంచంలో ఒక భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు అన్నపాలమును లేక వచ్చు కరువు కాదు, కానీ దేవుని వాక్యము దొరకక వచ్చు కరువు అని ఉంది. ఆ రోజున దేవుని మాటల కొరకు తూర్పు నుండి పడమట వరకు, పడమట నుండి తూర్పు వరకు ప్రజలు తిరుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. కానీ అది వారికి దొరకదు. అదే 7 ఏండ్ల మహాశ్రమకాలం. ఆ భయంకరమైనటువంటి శ్రమకాలము ముందే మరి ఆయన ప్రజలమైన మనల్ని ఎంతగానో ప్రేమించి ఎంతో సమృద్ధిగా ఆయన వాక్కు ఇస్తూ ఉన్నారు. మరి నేను ప్రతి కూడుకు రోజున ఏదో ఒక భయంకరమైనటువంటి శోధన జరుగుతూ ఉంటుంది. ఈ దినం మరి బయట ఇక్కడ ఏదో పనిచేస్తున్నారు. ఆ గేటు ఆ రేకేదో అబ్బాయి మరి గట్టిగా కొడతంలో కొంత సాయంకాలం 5:30 లోపు మరి నాకు నేను అప్పుడే కొద్దిగా మంచం మీద అలా వాలేను. పొద్దులేసి మరి ఆ అదురికి నా గుండు చాలా తొందర కలిగింది. ఇప్పటికీ నా గుండు చాలా వాసే ఉంది.
ఇది ఎవరో ఏదో కావాలని చేసేది కాదు, కానీ జీవము గల దేవుని మాటలు మన దగ్గరికి రాకుండా దుష్టుడు ఎంతగా పోరాడతాడో దాని దగ్గరికి దేవుడు మిఖాయేల్ని పంపిస్తూ 21 రోజులు బైబిల్ గ్రంథంలో మరి రాయబడి ఉందండి. పారసిక దేశపు రాజు అని ఉంది, అది సైతాన్ గురించే. 21 రోజు మరి దానియేలు దగ్గరికి రాకుండా, ఎందుకంటే అక్కడ ఒక మంచి మాట ఉంది, చూడండి, తీయండి ఒకసారి మీరు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానం చేద్దాం. అప్పుడొకడు అప్పుడతడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనవలెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి, చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దయించి. ఎందుకంటే చాలామంది ఎంతో దీర్ఘ ప్రార్థనలో చేస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేయటం తప్పంటూ లేదు. మనము చేసే ప్రార్థన మనకి శాపముగా మారకూడదు. ఎందుకంటే దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మంచివాడు. దేవుని ప్రజలు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆ మొరకు తప్పకుండా జవాబిచ్చే విషయంలో దేవుడు 100% నమ్మదగిన ప్రభు. అయితే మన ప్రార్థనకి జవాబు రావాలంటే మీరు ఇక్కడ వినాలి. దానియేలు భూమి మీద ఉండి ప్రార్థిస్తున్నాడు. పరలోకమునకు అతని ప్రార్థన చేరిన తర్వాత దానియేలుతో మాట్లాడడానికి దేవుడు గాబ్రియేలు దూతని పంపారు. అయితే వాయుమండల అధిపతి అయిన సైతాను, అక్కడ పారశీకపు దేశపు రాజు ఉందండి. అక్కడ అది వాయుమండల అధిపతి అయిన సైతాను శక్తి. మరి మిఖాయేలుతో 21 దినము వరకు గాబ్రియేల్ని దానియేలు దగ్గరికి రాకుండా అడ్డుపరిచింది. అయితే 21వ రోజున మిఖాయేలు వచ్చి అపవాదితో యుద్ధం చేసి గాబ్రియేల్ని దానియేలు దగ్గర పంపాడు. దానియేలు దగ్గరికి గాబ్రియేలు వచ్చినప్పుడు చూడండి, ఈ రాత్రి మీరు ఒక విషయం, ఎందుకంటే నేను చాలా నాకు ఇప్పుడు ఈ 2020వ సంవత్సరం మరి మార్చి
29 అనుకుంటున్నాను మొట్టమొదటి లైవ్ పరిచయం. మార్చి నెలలో ఆఖరి ఆదివారం నాడు ఇప్పటికే నాకు ఆ ఉపదేశం జ్ఞాపకం ఉందండి. అవిశ్వాసివి కాక విశ్వాసువై ఉండుము అనే మాటతో ఎక్కువసేపు రాలేదు, కానీ 35 నిమిషాలు మాత్రమే ఆ ఉపదేశము వచ్చింది. 3వ నెల 29వ తారీఖు. నేను సర్వసాధారణంగా ఈ మధ్యన అన్నీ మర్చిపోతున్నాను, కానీ దీన్ని మర్చిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలామంది, మరి ఎవరేమనుకోకండి, ప్రభువు మనకు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నప్పుడు, మరి ఈ టైంలో, ఈ కరోనా టైంలో ఎందరో ఈ లైవ్ వింటున్న వారు కొంతమంది ఈ కరోనా బారిన పడినప్పుడు దేవుడు వారిని ఎలాగా, వాళ్ళెవరో నాకు తెలియదు, నాకేమి ఫోన్ చేసి అయ్యా మాకు ఈ పరిస్థితులను చెప్పిన వారు కూడా లేరు. కానీ దేవుడు వారిని ప్రేమించి, మీరు ఇక్కడ ఒక మాట వినాలండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ప్రియులారా. అంతులేని గొప్ప ప్రేమతో దేవుడు మనుషులను ప్రేమించాడు. ఆదామును ప్రేమించాడు. ఆదాముని సృష్టించినప్పుడు ఏ జంతువు రూపమో పెట్టి ఆయన్ని కలుగు చేయలేదు, కానీ హల్లెలూయా, జంతువుల రూపాలన్నీ సైతాన్ని గడి పెట్టుకుంటాడు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. కానీ ప్రభువు మాత్రము ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆదామును సృష్టించాడు. నేను రక్షించబడిన తర్వాత ఒక మూర్ఖుడుగా, దౌర్భాగ్యుడుగా ఉన్న నన్ను దేవుడు రక్షించి నా మనోనేత్రాలు వెలిగించిన తర్వాత ప్రియులారా, ఆదాముని సృష్టించిన విధానం, మరి నాకు, నేనేమి పెద్ద చదువుకోలేదు. ఇవాళ ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. ఆవిడ వరుసగా మనవరాలు అవుద్ది నాకు. తను వచ్చి, మరి తను కాలేజీకి వెళ్తుందని, అంటే డివిలీ జాయిన్ అవ్వడానికి వెళ్తుంది అమ్మాయి. ప్రార్థన చేయించుకున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాళ్ళం కాదండి. మా స్కూల్లో ఆయా ఉండేది. నేను దొరికిన తర్వాత నన్ను ఏటాడ పట్టుకుని దొరికిన తర్వాత వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తుంటే ఏదో బద్ధకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఏడుస్తూ ఉండేవాడిని. నేను దొరికిన దగ్గర నుండి స్కూల్ వరకు లాక్కునే వెళ్తూ ఉండేది ఆవిడ. మీరు బాగా మనసు పెట్టాలి, నేనేమీ అబద్ధం చెప్తే లేదు. కానీ అమ్మాయి చాలా సంతోషంతో కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే నాకు ఆ చిన్ననాటి విషయము గుర్తయింది. అలాగే ప్రియులారా, ఈరోజు కూడా విమోచించే దేవుడు, రక్షించే దేవుడు, హల్లెలూయా, ఆయన మనకు విమోచన కొరకు రక్షించడానికి నిత్య నరకాగ్ని నుండి, బాబు ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రాబోతున్న దేవుని ఉగ్రత నుండి తప్పించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. తెస్సలోనిక పత్రికలో రాయబడింది అన్నమాట. దాని మీద మీరు దృష్టి బాగా పెట్టండి. నేను స్నానం చేసి వచ్చి ఎలా ఆయాసపడ్డానో నా దగ్గర ఒక బిడ్డ చూశారు. నేను మోకరించి, ప్రభువా ఈ రాత్రికి మీ కృపచేత నన్ను బలపరిచేయండి, నాతోనూ ఈ లైవ్ వింటున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడాలి. నేను మరి నొప్పి కొద్దిగా ఎక్కువ అవుతూలో, గుండు త్వరగా కొట్టుకుంటూలో, ఎందుకంటే ఎవరు మరి మీకు లైవ్లో కనపడకపోవచ్చు, నా ఎడమ భాగం ఇప్పటికీ వాస్తుందండి. నేను అసలు ఈ రాత్రికి ఆగితే బాగుండేనేమో అన్న ఆలోచన బట్టలు వేసుకున్న తర్వాతే, కానీ ఒక వాక్ వచ్చింది నా దగ్గరికి, నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తమును చెయ్యగలను. హల్లెలూయా. అవును ప్రభువా, నువ్వు నన్ను బలపరిస్తే, ఎందుకంటే ఈ బలహీనమైన ఘట్టాన్ని కొన్ని వేల సార్లు అండి
బలహీనముగున్న ఈ ఘట్టాన్ని బలపరిచి దేవుడు వాడుకున్న రీతి నేను ఎరుగుదును. దుష్టుడికి దొరికేలాగా మాత్రం దయించి ఎవ్వరు మీరు సిద్ధపడకండి. తెరవబడిన హృదయములు గలవారుగా ఉండాలి. సంకుచిత భావాన్ని 100% చంపివేయాలి. స్వామర్థనాన్ని పాదాల కింద పెట్టి నలపాలి. దేవుని సన్నిధిలో మోకరించి గోజాడి ప్రార్థించేటువంటి కృప దేవుని దగ్గర నుంచి దేవుని బిడ్డలు పొందాలి. అలా కాకపోతే నేను చెప్తున్నాను, నువ్వు పెంతుకోసే విశ్వాసమైనా ఏ కోర్టు విశ్వాసం అయినా సరే నాకు అనవసరం, కానీ నరకం మాత్రం తప్పదు. ఒకసారి నీవు నరకానికి వెళ్ళావంటే, పాతాళ లోకంలోకి వెళ్ళినటువంటి ధనికుడు, అబ్రహాము కుమారుడైన ధనికుడు, ఆ పాతాళం అంటే ఆ పాతాళం ఎలా ఉంటుందో రుచి చూశాడండి. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ధనవంతుడికి ఒక ఆలోచన వచ్చింది. నా తండ్రి అయిన అబ్రహామును అడుగుతాను, అతడు దేవుడికి ఇష్టడు, హల్లెలూయా, కనుక ఈ పాతాళ బలములోంచి నన్ను బయటికి పడేయగలడు అనుకున్నాడు ఆయన. చక్కని మాట చెప్పాడు. తన ఇంటి ముందున్న లాజరును జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. అయితే పాపం తన అన్నగారులు, తన సహోదరులు, అన్నదమ్ముల గురించి తలంపు వచ్చింది. మరి మీకు ఇక్కడ ఒక విషయం వినాలండి, వాళ్ళకి కూడా భాగ్యం దొరకదు. కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు ఈ 10వ వచనం నుండి 10వ అధ్యాయం దానియేలు 10 నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించవలసి ఉంది. దానియేలు, నీవు బహుప్రియుడవు. అయ్యా, ఎలాగ మనము దేవునికి ప్రియులుగా ఉండగలుగుతాం? ఎలాగ ఉండగలుగుతాము? ఒకసారి మీరు 91వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువు త్వరగా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించదను, నేను అతనిని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని గణపరచెదను. అయ్యా, ఈ వాక్యం చెప్పడం, నేను ఇక్కడికి వచ్చి మరి రానుబాబు, బెడ్లు జ్యోతి, షారోను పాటలు పాడుతున్నప్పుడు ఎదురు కూర్చుని ఈ వాక్యంలో నుండి ఉపదేశం గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి నేను మోకరించి పైకి లేచేటప్పటికీ హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఆయన ప్రజలమైన నాతోనూ మీతోనూ ఏది మాట్లాడాలో, ఏ విషయంలో మనకు అవసరమైందో ఆ విషయాలే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు మీరు బాగా ఆలకించాలి. పెద్దోళ్ళు తినే ఆహారం చూసినప్పుడు వాళ్ళు దాన్నే తినాలని ఆశిస్తూ ఉంటారు. కానీ పిల్లని కని పెంచే తల్లికి తెలిసి ఏం పెట్టాలో. హల్లెలూయా. అలాగే నా ప్రియారా, పరిశుద్ధాత్మని ద్వారా వచ్చు ఉపదేశము, ప్రభువు చేత ప్రేమించబడిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఉపదేశము ఏంటో అది ఆయనకు తెలుసు కాబట్టి ప్రభువే ఇస్తారు. గాబ్రియేలు దూత దానియేలుతో ఏం చెప్తున్నాడంటే, దానియేలు, నీవు దేవుని దృష్టికి బహుప్రియుడు. మనము దేవుని దృష్టికి ప్రియులుగా ఉండాలంటే ఒక మాట వినండి దయించి. ఎవరు అలా ఉండగలుగుతారంటే, ఎవరైతే చూడండి దేవుని మనం మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, హల్లెలూయా, మరి ప్రభువు యొక్క ఉపదేశంలో, అపొస్తలుల బోధలోను సహవాసంలో పెరుగుతూ
మనము ముందుకు సాగుతూ మనం చేయవలసింది ఏంటంటే ప్రియులారా, మన హృదయాంతరంగం అంతయు కూడా ప్రభు ప్రేమతోనే నింపబడాలి. అది ఎవరి హృదయము ప్రభు ప్రేమతో నిండిపోయిందో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి విశ్వాసి దేవునికి ప్రియుడుగా ప్రియురాలుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మీరు ప్రియులు అంటే దాని అర్థం ఈ భౌతిక విషయాల గురించి మీరు ఆలోచించకండి దయించి. హల్లెలూయా. ప్రభువునకు సంఘమునకు సంబంధించిన విషయాలు ఇవి. కాబట్టి ప్రభు యొక్క ప్రేమతో మన హృదయం అంతా నింపబడాలి. అందుకే బైబిల్లో పాత నిబంధనలోని మోషే ద్వారా దేవుడు ప్రభువుని ఎలా ప్రేమించాలో ఆయన బోధించాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. ఆయన ఏం చేయాలి? పూర్ణ ప్రేమతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. ఎవరైతే పరిపూర్ణమైన ప్రేమతో ఏ విశ్వాసి లేక ఏ దైవజనుడి యొక్క హృదయం నిండిపోతో ప్రియులారా, వారు మాత్రమే, బాగా వినాలి మీరు. ఇక్కడ మీకు నచ్చని వారికి ఏమైనా బాధ కలగవచ్చు. అయ్యా, నువ్వెందుకు ప్రియుడిగా ఉండకూడదు? నాశనానికి మూలమైన ఈ లోక ప్రేమ, సైతాని ప్రేమ. నాకు ఊహ వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు చూస్తున్నాను నేను. ప్రభు ప్రేమతో నింపబడిన దేవుని ప్రజలు మాత్రమే అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండగలుగుతారు. వారే ధైర్యముగా ఉండగలుగుతారు. వారే నిశ్చింతగా ఉండగలుగుతారు. వారికే గొప్ప జయముందు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు గాబ్రియేలు దూతను పంపినప్పుడు చూడండి, గాబ్రియేలు దూత తనకు తానికి ఏమి చెప్పడం, దేవుడు దానియేలుకి ఏమేమి చెప్పమన్నాడో, దానియేలు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడో, హల్లెలూయా, ఆ వార్తే చెప్తున్నాడు. ప్రకాశమానమైనటువంటి ఈ గాబ్రియేలు దూత దానియేలు ముందు నిలబడినప్పుడు, దానియేలు అప్పటికే 21 దినాలు బట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 21 దినాలు బట్టి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఇక్కడ ఎవరు? దానియేలు. అయితే ప్రియులారా, ఈ ప్రకాశమానమైనటువంటి దూతను చూసినప్పుడు దానియేలు ముందు చాలా భయపడ్డాడు. అతని కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. అయితే ఒక హస్తం వచ్చి, దేవునికి స్తోత్రం, ఏమొచ్చండి? అప్పుడొకడు చేతితో నన్ను నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, హల్లెలూయా, నన్ను నిలువబెట్టి. ఆ తర్వాత ఏం జరిగిందండి? మికాయేలు మాట్లాడటం ప్రారంభించాడు. దానియేలు, నీవు నీ దేవుని దృష్టికి ప్రియుడు, నీవు నాకు ప్రియుడు అని హల్లెలూయా, నీ దేవుడు ఆ వార్త చెప్పడానికి నన్ను పంపాడు. హల్లెలూయా. కాబట్టి భయపడకము, నీవు దేవునికి ప్రియుడు. ఎలాగ ప్రియుడు అయ్యావు? బైబిల్ గ్రంథములో 3 పేర్లు ప్రభు ప్రత్యేకంగా చెప్పారు. ఎవరెవరు చెప్పండి? దానియేలు, సమూయేలు, యోబు. వీరి ప్రార్థన కూడా కొన్ని విషయాలు, కొందరి విషయంలో వినని దేవుడు చెప్పాడు. అంటే ఏంటి? వీళ్ళు 3 ప్రార్థనలు దేవుని యొద్దకు చేరే దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఏంటి వీరిలో ఉన్న ప్రత్యేకత అంటే ప్రియులారా, ఆ మికాయేలుతో చెప్తున్నాడు. ఏమని?
11వ వచనం, దానియేలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడింది. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలవబడితిని. అప్పుడు దానియేలు భయపడకుము. హల్లెలూయా. 12వ చదవండి. అప్పుడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి. అది బాగా గమనించండి ప్రియులారా. నీ దేవుడు చెప్పుతున్న సంగతులు ఇవాళ విశ్వాసులుగా ఒక భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ప్రియులారా, వాక్యం వింటారు కానీ దాని యొక్క సారాంశం ఏమిటో తెలుసుకోవటానికి మనసు దేవుని ఎదుట నిలుపుతూ లేదండి. చేతిలో బైబిల్ ఉంటుంది, అయ్యా మరి కొంత కళ్ళు సరిగ్గా కళ్ళు లేకపోతే కనపడని వారికి మంచి అవకాశం అండి. ఎందుకంటే కళ్ళు మూసి నిద్రపోవచ్చు. వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, కానీ ఆ మనసు మాత్రము ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఆయన సేవకుల్ని బలపరిచి నీతో మాట్లాడిన ప్రతి విషయము కొరకు నువ్వు లెక్క అప్పగించాలి. ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు నా, ఎవ్వరూ తప్పించుకోవడానికి లేదు నా ప్రియ సహోదరి సహోదరుల, ఎవ్వరూ తప్పించుకోవడానికి ఏమీ లేదు. మీరు వినాలి, దానియేలు దేవుడికి ఎలా ప్రియుడయ్యాడో మీరు లోపలికి రానివ్వండి. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడందు వాక్యం అర్థమవుతుంది మీకు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏ విత్తనం ఎత్తుతాడో తిరిగి ఆ పంటే కోయాలి. నీవు గడ్డిత్తనం ఎత్తి గడ్డి విత్తనము మొలిసినప్పుడు ఆ గడ్డి రెల్లు వరి రెల్లు రెండు కూడా ఒకలాగా ఉంటాయి. కానీ ఫలము ఫలించేటప్పుడు గడ్డి ఏదో వరి ఏదో మనకు అర్థమవుతుంది. దేవుడికి దానియేలు ఎలా ప్రియుడయ్యాడో మీరు గమనించండి. ఇక్కడ నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి. ఎవరికి అప్పగించావు? నీతో మాట్లాడుతున్న ప్రభువుకి నీ మనస్సును అప్పగించుకున్నావు దానియేలు. మొట్టమొదట అది దానియేలు చేసింది ఏంటండి? ఒకటి, తన దేవునికి తన మనసు అప్పగించుకున్నాడు. దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునిన అయ్యా, ఎవరు దేవునికి తన మనసు అప్పగించుకోగలరో తెలుసా మీకు? ఎవరైతే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటారో. హల్లెలూయా బాబు. దేవుని ప్రజలకు ఉండవలసిన కృపండిది. చాలామంది పాపం రెస్టో అని ఫ్యాన్ వేసుకుని నిద్రో పడకో అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అలా నొప్పి పొడవంటి తాడిచెట్టు ఎవరికి మరుగే ఉండదండి, అందరికీ కనపడదు. దేవుని స్తోత్రం. అలాగా హల్లెలూయా 69 సంవత్సరాలు దాటి ఉన్న నన్ను మీ ముందు పెట్టాడు. నేను ఏది కోరుతున్నానో, దేని కొరకు ప్రయాసపడుతున్నానో, దేనిని సంపాదించుకోవడానికి నేను పరిగెత్తా ఉన్నాను, మిమ్మల్ని దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నానో
పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా మీ ముందు చూపిస్తూ ఉన్నాడు. నా ముందు చెప్పినట్లు, ఎవరి ముందో చెప్పినట్లు దేవుని ఎదుట చెప్పడానికి నీకు ఏమీ ఉండదు. ఏమీ ఉండదని చెప్తాను. నిజమైన దేవుని బిడ్డలు రాబోతున్న దేవుని ఉగ్రతను తప్పించుకొని, యేసుప్రభు వారు మనల్ని ఎందుకు రక్షించారండి? రాబోతున్న దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించడానికి జీవము గల దేవుడు మనల్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ముందు నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలాగా తన్ను తాను తగ్గించుకున్న దేవుని ప్రజల ప్రియులారా, హల్లెలూయా, ఏం చేస్తారండి వారు? దేవుడు కనికరించి ఏం మాట్లాడుతున్నారండి? ఆయన ఏం మాట్లాడుతున్నారు చెప్పండి ప్రియులారా? నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీవిక చనిపోతావు, ఆ స్టేజ్లో ఉన్నావని వైద్యులు చెప్తున్నప్పుడు, చూడండి 2 నెలలు 3 నెలలు అయింది అనుకుంటున్నా. మా అయ్యంకుడిగా మా సారు తండ్రి గారు మాస్టర్ రత్న గారు హాస్పిటల్లో వైద్యులు బతకడు తీసుకోమని చెప్పారు. నేను ఇదే స్థలంలో నాతో అవతల నుండి మాట్లాడుతున్న ప్రసాద్, భీమవరం ప్రసాద్ సారు నాన్నగారు, నేను ఒకటే చెప్పాను, ఆయన ఏమీ కాదు, బతుకుతాడు. ఆ బిడ్డతో మాట్లాడుతూ నేను ఫోన్లో ప్రార్థన చేసింది. ఫోన్లో ప్రార్థన చేసింది గొప్పనే చెప్తలేదు. మొన్న వారం ఇంకోటి, మొన్న కాక ముందు వారం ఒకటి వచ్చింది. హల్లెలూయా. యాయాతో ప్రభు ఏం చెప్తున్నాడు? వారి మాటలు లెక్కబెట్టుకము. వీళ్ళారా, సాతాను మాట విను దేవుని బిడలండి, వారు సొంత నాశనాన్ని వారు కొద్దించుకుంటున్నారు. దేవుడు నరకాన్ని నుంచి తప్పించి పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేసిన నీ సోమర్థనం, నీ శరీర సోమర్థనము, ఆత్మీయ సోమర్థనం, 2 సోమర్థనాలు ఉన్నాయి. సోమర్థనాన్ని ప్రేమిస్తున్న వారులారా, కన్నీరు కార్చి ముందు కష్టించి, హల్లెలూయా, కష్టించి భౌతికంగా పనిచేయడం నేర్చుకోండి. ఆత్మీయంగా హల్లెలూయా తినేసి అలా నిద్రపోతూ చాలా ప్రమాదం అని చెప్తున్నాను ఈ పరిస్థితి. దేవుడు నిన్ను ప్రేమించి హల్లెలూయా ఒక నీరు కట్టు తోట వలె నిన్ను చేయటానికి దేవుడు నిన్ను ఎంతో కనికరించి ఆయన అత్యున్నతమైన కృప ఐశ్వర్యాన్ని నీ పైన కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఆత్మీయంగా నువ్వు మలచబడలేక, ఆత్మీయంగా ఎందుకు మలచబడలేకపోతున్నావు? క్రీస్తు సారూప్యంలోకి ఎందుకు రాలేకపోతున్నావు? నీ గర్వం, నీ హెచ్చింపు. ఒకడు ప్రభువుకి ప్రియుడిగా ప్రియురాలుగా ఉండాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? తన్ను తాను ఎప్పుడు తగ్గించుకోవాలి. తన్ను తాను ఎప్పుడు ఏం చేస్తారండి? తగ్గించుకుంటారు. అలా తగ్గించుకున్నప్పుడు దానియేలు గురించి ఏం చెప్తున్నాడు? ఈ గాబ్రియెలుతో ఏం చెప్తున్నారు? దానియేలు, నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావు. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు తగ్గించుకున్నావు కాబట్టి దేవుడు చెప్పే మాటలు వినటానికి నీ మనసు నిలిపావు. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకున్నావో, బాగా వినాలి ఇక్కడ మీరు, దేవుడు వెంటనే నన్ను పిలిచారు. ఏ మికాయేల్, హల్లెలూయా, బాబేలుకెళ్ళు,
అదిగో నా సేవకుడైన దానియేలు తన్ను తాను తగ్గించుకున్నాడు. అతడు నాకు ప్రియుడనే వార్తను చెప్పెళ్ళి, నీవు పెట్టిన మొర నేను విన్నాను. అక్కడేముందండి? నిన్ను నువ్వు తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనుక హల్లెలూయా, నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ప్రియులారా, మన మాటలు వినబడాలి దేవునికి. దేవుని మాటలు వినకుండా చెవులు మూసుకుంటాము. ఒక శాపం అని ఉందండి బైబిల్లో, ఒక శాపమందు. ప్రియులారా, ఇవాళ నీ శరీర స్వభావాన్ని ఆధారం చేసుకుని తిని కొవ్వెక్కి మదించి ఉండటం వలన నిన్ను సృష్టించి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు అవయవాలు అమర్చి నిన్ను పుట్టించి నిన్ను కాపాడుతూ వచ్చి ఏదో ఒక పెంట కుప్ప మీద దరిద్రుడిగా పడేయకుండా, ఒక దరిద్రురాలుగా పడేయకుండా ఒక ఉన్నతమైన స్థానంలోకి పెట్టింది ఎందుకు? దేవుడి మీద గర్వించడానిక? దైవజనులు అభిషక్తులు ఎదుట హెచ్చించుకుని మాట్లాడాక? ఏమి చేస్తున్నారు ఆలోచించండి ప్రియులారా. మోసపోకుడి. నేను ఈ మధ్యన చాలా మంది నటించేవారిని చూస్తే నీ కరోనా టైంలో. ఎవరు నటించవద్దు నా ప్రియులు. నటించి నీ చేతిలో హల్లెలూయా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నాను నేను. దానియేలు ఎప్పుడైతే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకున్నాడు, తగ్గించుకుని ఏం చేయడండి? దేవునికి తన మనస్సును అప్పగించుకున్నాడు. ఆయన చెప్పే మాటలకు మనసును అప్పగించేశాడు. హల్లెలూయా, అప్పగించేశాడండి. వెంటనే దేవుడు దానియేలుతో ఏ వర్తమానం పంపించాడు? భవిష్యత్ కాలంలో ఏమి సంభవించబోతున్న విషయాలు చెప్పడానికి పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే టైంలో దానియేలు దేవుని ఎదుట ఏమై ఉన్నాడో, దేవుడి చేత ఎలా ప్రేమించబడ్డాడో, దేవుడికి ఎంత ప్రియమైన వాడో. ప్రియులారా, ఆనాడు దానియేలు ఒక్కడే ప్రియుడు కాదండి. ఈనాడు ఎవరైతే ఏ దేవుని బిడ్డ అయితే తన్ను తాను తగ్గించుకుని, మనుషులకి ఎంత అతిశయం అండి. ఏదైనా వచ్చిన సోను ఏటో ఈ కంగారు ఈ గలిబిలు అర్థం కాదు. పలానా తాలూకు ఏంటి, ఏం తాలూకో లేవస్తుంది. ముందు దేవుని బిడ్డలు బైబిల్లో యెషయా ప్రవక్తల మాట, ఈ జీవపు నదిలో గొప్ప ఓడలో ప్రయాణం చేయవండి. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడు నా మాట విని వణుకుచుంటాడు, అట్టి వారి మీద నాకు కనుదృష్టి ఉందని లేఖనం బోధిస్తా ఉంది. దేవుడిస్తూ ఎవడు దీనుడై దేవుడికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన మనసు, దీనత్వం, అలాంటి వారు ప్రభువుకి ఎప్పుడు ప్రియులే. అయా, సృష్టికర్త అయిన దేవునికి ఒక వ్యక్తి భూమి మీద ప్రియుడిగా ఉంటాం, ఇంకా దానికంటే ఒక ధన్యకరమైనది ఒక మనిషి జీవితంలో ఇంకొకటి ఉండదని నేను చెప్తున్నా. వేల కోట్లు సంపాదించిన వారు ఈ కరోనా దైవాలు వెళ్ళిపోయారు. చాలా ఉండి ఏదో చేద్దామని అనుకున్నవారు హల్లెలూయా, ఏది ఇంపార్టెంట్ కాదో అది ఇంపార్టెంట్ పరిగెత్తి చాలా మంది చనిపోయారు. నాకు అవసరమైనది ఒక్కటే, మరి ఉత్తమైన దాన్ని ఎన్నుకున్నది దేవుని స్తోత్రం. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డలకు ఒక మాట చెప్పిన ముగిస్తాం. గర్వము అహంకారం ఉన్న వ్యక్తులు దేవుని మాటకు చెప్పేవలేదు. ఊరిక వాళ్ళ అత్యయము ఏటో తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వారికి అర్థం కావట్లేదు. వాళ్ళు ఎటు ప్రయాణం చేస్తారో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో
నువ్వు విశ్వాసమైతే, నువ్వు యేసు రక్తంలో కడగబడిన వ్యక్తివైతే, దేవుని సంబంధంలో దేవుని బీజం ఉంది. ఆ బీజము దేవుని ఫలాలు ఫలిస్తాయి. దేవుని బిడలలో దేవుని బీజము, ఆ బీజము దేవుని ఫలాలు ఫలిస్తుందండి. క్రీస్తులకు ఇష్టలుగా ఉంచుతుంది. అర్థమవుతుందా మీకు? దానియేలు, నీవు దేవునికి బహు ప్రియుడు. ఎలాగ నువ్వు ప్రియుడయ్యో? ముందు నీవు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకున్నావు. అదే టైంలో సంగతులు దేవుడు చెప్పు మాట, ఆ విలువైన జీవము గల మాటలు వినటానికి నీ మనసును నువ్వు అప్పగించుకున్నావు. హల్లెలూయా. నువ్వేం చేసావు? నీ మనసును అప్పగించుకుని ఆ మొదటి దినము మొదలుకుని, అది ఒక విశ్వాసి తన్ను తాను తగ్గించుకుని దేవుని మాట వినడానికి చాలా మందికి ఒక గొడవ ఉందండి. పెద్దలు చెప్పింది ఏమి వింటండి, ముందంట నా మాట వినడం. ఇదంతా శరీర స్వభావానికి సంబంధం. ఇక్కడ అది పనిచేయదు. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు తగ్గించుకుని, ప్రభువు నిన్ను ప్రేమించి నీకు బోధిస్తున్నా ప్రతి మాట వినడానికి నీ మనసును నీవు అప్పగించుకున్నావు. ఆ కారణాన్ని బట్టి నీవు ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభువు మాట వినడానికి, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆయన మాట వినడానికి నీ మనసు అప్పగించుకున్నావు, ఆ మొదటి దినము నుండి హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ దానియేలు ఎప్పటి వరకు నీ మాటలు దేవుడు వింటూనే ఉన్నాడు. అందును బట్టి నేను నీ వద్దకు పంపబడితే నీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు ఇచ్చిన మాటలు ముగిస్తున్నాను. ప్రియ దయించి నా కొరకు అందరు కొంత సమయం తర్వాత ప్రార్థించండి. లక్షవారం నుండి మధ్య నేను ఒక యోహాను పత్రికలోంచి ఒక ప్రాముఖ్య విషయం ధ్యానం చేయాలనుకుంటున్నాను. దానికి దేవుడు ప్రభు రాకడాల్సిన ఈ వారంలోనే నన్ను సిద్ధపరిచేలాగా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభునందు నా రెండు చేతుల నుంచి కోరుతున్నాను. అర్థమైంది కాదు ప్రియులారా? ఒక విశ్వాసి తను తాను తగ్గించుకుని హల్లెలూయా దేవుని ఎదుట ఆయన మాటలు వినడానికి మనసు నిలిపి ఒక మాట ఎన్నోసార్లు చెప్పి, నో డ్రామా. వేషధారులు నా ఇంట ఉండరు, డాంబికులు నా సన్నిధిలో నిలవలేరని ఉందండి వాక్యం. డ్రామాలు చూసి మోసపోయే దేవుడు కాదు మన ప్రభు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, మన ప్రార్థన దేవుడు వినాలి. వినాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని మాటలు వినటానికి మనసు నిలుపుకోవాలి. అప్పుడే ప్రభు మనల్ని మన మాటలు ఆయన వింటాడు. దానియేలుని చాలా జాగ్రత్తగా వినాలండి. 21 రోజు ఆ వాయుమండలాధిపతి అడ్డగించాడండి. అక్కడ పరలోకం నుండి ఎక్కడి దాకా వచ్చాడు ఆయన? వాయుమండలం వరకు వచ్చాడు. అక్కడ నుండి భూమి వరకు ఆదాము అవ్వల్ని మోసం చేసిన సైతాను వారి చేతిలో నుండి, ఆ వాయుమండలం నుండి భూమి అధికారులుగా ఉండవలసిన ఆ ఆదాము అవ్వల చేతిలో ఉండి అధికారాన్ని చేజిక్కించుకున్న సైతాను అక్కడి నుండి అడ్డుపడతాం మొదలెట్టాడు. కానీ మిఖాయేలు దూతను దేవుడు పంపి 21 రోజు తర్వాత హల్లెలూయా ఏం చేశాడండి? ఏం చేశాడు? మిఖాయేలు దూత వెళ్ళి ఆ సాతానుతో పోరాడుతున్నప్పుడు గాబ్రియేలు భూమి మీదకి వచ్చారు. కాబట్టి రాత్రికాల సమయంలో ఎవరైతే తమను తాము దేవునికి తగ్గించుకుని
ఆయన మాటలు వినటానికి మనసు పెడతారు, మనసు నిలుపుతారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటారు. వారితో దేవుడు తన నిబంధన స్థిరపరుస్తాడు. వారితో దేవుడు ఎప్పుడు వారి పక్షాన ఉంటాడండి. ఎంత ధన్యత అండి బాబు! దీన్ని సంపాదించండి అయ్యా, దీన్ని పొందటానికి పోటీపడి ముందుకు రండి, పోటీపడి ముందుకు రండి. దేవుని స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఈ కృప, ఆయన కృప కుమ్మరిస్తూ ఉన్నారు. ఆయన కనికరు కుమ్మరింపబడతా ఉంది. దేవుని స్తోత్రం. దాన్ని దేవుని బిడ్డలు, నిజమైన దేవుని బిడ్డలు సద్వినియోగం చేసుకుంటారు. అలా కాకపోతే మనం ఓడిపోవాల్సి వస్తుంది. అపవాది చేతిలోకి చిక్కేమంటే నీ మీద, నీ ఇంటి మీద అతడు యజమానుడై ఉండి ఎప్పుడు గొడవలో, గోళ్ళలో, గందరగోళాలు కలిగినటువంటి ఒక సైతాను కుటుంబంగా మారిపోతుంది నీ కుటుంబం. అలాంటి దుస్థితిలోనికి ఎవరు వెళ్ళవద్దు. దేవుని బిడ్డలు తమను తాము తగ్గించుకుని దేవుని మాట వినటానికి మనసు నిలిపితే అట్టి విశ్వాసులు దేవునికి ప్రియులైపోతారు. అయ్యా, దేవునికి ప్రియులుగా ఉండుట కంటే, అర్థమైందండి, దానికంటే ధన్యకరమైనది ఏదీ లేదు. నీకు లోకపరంగా ఏమీ లేకపోయినా నువ్వు దేవునికి ప్రియుడుగా, ప్రియురాలుగా ఉంటే హల్లెలూయా, నీ అంత ధన్యుడు, ధన్యురాలు ఈ భూమి మీద ఉండరని చెప్తున్నాను. అలాంటి ధన్యకరమైన స్థితిలో ఉండటానికి మనల్ని మనం దేవునికి సజీవ యాగంగా అర్పించుకుందాం. ప్రభు ఈ అల్పుడిని, ఈ బలహీనమైన ఘట్టాన్ని ఇంతవరకు నిలవబెట్టి మనతో మాట్లాడిన దేవదేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అన్నీలు వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవ, సత్యస్వరూపుడు అయిన రాజా, నీకే స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఇంతవరకు ఈ అల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను నిలవబెట్టి మీ ఆత్మ ద్వారా మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు నీకు స్తోత్రం. మీరే మహిమ పొందండి దేవ. మీ నామం హెచ్చింపబడాలి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామము నాయనా ఎల్లప్పుడూ హెచ్చింపబడి మహిమ పడాలి తండ్రి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి మహిమ కలగాలి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహిమగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, ఈ రాత్రి మాతో మాట్లాడిన మా ప్రభువానికే స్తోత్రము, 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 స్తోత్రము. నాయనా ప్రభా, మీ యొక్క మాట వినుటకు తండ్రి, అయ్యా మమ్మల్ని మేము సంపూర్తిగా అప్పగించుకునే కృప ఇప్పుడే మా అందరికీ అనుగ్రహించండి నాయన. అయ్యా నీ మాటకు సంపూర్తిగా లోబడే కృప అయ్యా మాకు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాము నాయన. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, తమను తాము తగ్గించుకొని చేసే ప్రార్థన అది ఎంతో ప్రభు విలువైనదని ఈ రాత్రి మాతో మాట్లాడుచున్న దేవానికి స్తోత్రాలు నాయన. దానియేలు భక్తుడు ఎలాగైతే తన జీవితంలో తను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థించగలిగాడో ప్రభువా, అయ్యా తన యొక్క పాపములన్నీ ఒప్పుకొని, తన ఇంటి వారి పాపములు ఒప్పుకొని, శరీర స్వభావమును పక్కన పెట్టి ప్రభువా ఆత్మ సంబంధముగా ఎలాగైతే నాయన ప్రార్థించగలిగాడో అటువంటి కృప మాకును అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా తగ్గింపు జీవితం మాకు అనుగ్రహించండి. తగ్గింపు జీవితం కలిగిన వారిని మీరు అంగీకరించే దేవుడవు నాయన, మీకే స్తోత్రాలు. ఈ రాత్రి విత్తబడ్డ వాక్యము మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింప చేయండి నాయన. బలహీనంగా మీ సేవకులకు నూతనమైన బలాన్ని ఇవ్వండి.
ప్రతి అనారోగ్యాన్ని, బలహీనతను మేమందరము ఏకీభవించి యేసుక్రీస్తు అధికారం గల నామములో బంధిస్తున్నాం. నూతనమైన విడుదల అనుగ్రహింపచేయండి నాయన. అయ్యా, రానున్న దినాలు ఇంకా నీ నామ మహిమకరంగా వాడబడినట్లుగా ప్రతి దుష్టుని యొక్క పోరాటం నుండి విడిపించి నూతనమైన బలాన్ని అనుగ్రహింపచేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ రాత్రి వాక్యం విని ప్రభువా, వాక్యములతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. నూరంతలుగా వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షణ, కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో ప్రపంచంలో ఆయన రాకడికి ఎదురు చూస్తున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, కనికర, సమాధానం ప్రభు రాకడ పర్యంతం సదాకాలంతో కాపాడి సంరక్షించిన కాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ విజయం అపవాదికి నాశనం. యేసు నామమునకు మహిమ. జయము 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 ఎల్లవేళల జయము. జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.